అబ్బా! దోస ఇంత క్రిస్పీగా వస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! క్రిస్పీగా ఉండే రాగి దోసలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల రాగులైతే తీసుకోండి. 2 కప్పుల రాగులకి 3/4 కప్పు మినపప్పు అయితే సరిపోతుంది. దానిలోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని నీట్‌గా 5, 6 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 6-8 అవర్స్ సోకింగ్ కోసమని పక్కన పెట్టేసేయండి. ఒక 8 గంటలు నానిన తర్వాత రాగులైతే ఇలా ఉంటాయి. ఇంకా మనం గ్రైండర్ వేసుకుంటాం అనే టైంకి 1.5 స్పూన్ అటుకులు కూడా నానపెట్టి పక్కన పెట్టేసుకోండి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కంపల్సరీ గ్రైండర్లోనే వేస్తే దోసలు బాగా వస్తాయని ఏం లేదు. ఈ దోసల పిండిని మీరు ఫర్మెంట్ చేసినా చేయకపోయినా కూడా దోసలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈరోజైతే నేను ఒక 4 అవర్స్ వదిలేస్తేనే ఇలా ఫర్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏ హెల్దీ దోశ రెసిపీ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.